చాలా బాగుంది. దోశ దొబ్బేసా చూడండి మొత్తం బాయ్ బాయ్ నడువోలు జంక్షన్. నేనేమి కాకినాడ చిన్నాన్ని. ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు. మొన్నే సిబిఎస్ఈ వాళ్ళందరికి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టేట్ సిలబస్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. అందరూ ఎగ్జామ్స్ అయితే బాగా రాయండి, టెన్షన్ పడకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలు. ఇప్పుడైతే మా ఫ్రెండ్ సాయి నాకైతే ఉగాది పచ్చడి పొద్దున్న తెచ్చాడు. ఇప్పుడైతే దాన్ని టేస్ట్ చేద్దాము. ఇంకోండి ఫ్రిడ్జ్ లో ఉంది. ఇప్పుడు వెళ్ళి దీన్ని టేస్ట్ చేద్దాం. ఇప్పుడు చాలా రోజులైంది దీన్ని తిని. దీంట్లో అయితే మనకి తీపి, ఉప్పు, కారం, చేదు, వగరు అన్ని రకాల ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. భలే ఉంటది టేస్ట్ కూడా. ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేద్దాము. చాలా చేదుగా, తీపిగా, చేదుగా భలే ఉంది. పుల్లగా భలే ఉంది. ఇప్పుడు మా నానమ్మ ఊరికి అయితే వెళ్తున్నాము. రంజాన్ ఉంది కదా, చాలా రోజులైంది వెళ్ళి కూడా. ఇప్పుడే బయలుదేరుతుంటే ఒకసారి మబ్బులు చూడండి, మొత్తం ఫుల్ కమ్మేసింది. మొత్తం బెంగళూరులో, హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ ఫుల్ వడగల వర్షం అంట. మనకు కూడా పడితే బాగుంది. కాకినాడలో చాలా రోజులైంది కాకినాడలో పడి. చూడండి ఫుల్. మా వీధి గల్లీ క్రికెటర్స్ బాల్ లేదని వీళ్ళని చక్కని ఫుట్బాల్ తో ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. బాల్ లేక ఫుట్బాల్ ని క్రికెట్ బాల్ లో ఆడుకుంటున్నారు. టెక్నాలజీ పింక్ సిటీ. మా కాకినాడ మొత్తం పింక్ సిటీ అయిపోయింది. ఈ టోకెన్ అయితే ఇచ్చారు. ఇది అక్కడ ఇచ్చేస్తే మనకి హలీం అయితే పెడేస్తారు. ఇంకోండి భయ చికెన్ హలీం. ఇంకోండి హలీం. మంచి వేడి వేడిగా ఉంది హలీం. ఫస్ట్ మనకైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు. నెక్స్ట్ కొత్తిమీర. ఇంకా ఈ ఇయర్ లాస్ట్ హలీం ఇది ట్రై చేసేద్దాము. మనకి ట్రైన్కి లేట్ అయిపోతుంది. మంచిగా నిమ్మకాయ పిండుకొని కలుపుకొని తింటే ఉంటది. ఇంతకీ మీరు ఇష్టమైన హలీము ఎక్కడో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి హలీం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే హలీం అంటే ప్రాణం. టేస్ట్ చేసేద్దాం. వా చాలా బాగుంది. టేస్ట్ అయితే ఉంది. ఇచ్చి పడేశారు. దీంట్లో మీట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మంచి టేస్ట్గా ఉంది. బాగుంది. ఈ హలీం ఎన్ని అవర్స్ చేస్తారు అంకుల్? 6 అవర్స్ అలా అంటా ఉంటారా? అప్పుడు మనకైతే హలీం రెడీ అవుతుంది. ఇంకోండి ఇదైతే మనకి జేఎన్టీయూ దగ్గర అయితే ఉంటుంది. ఖాన్స్ హలీం అని ఉంటుంది. ద అథెంటిక్ హైదరాబాద్. ఐస్ మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఫుల్ గాలి చూడండి గ్రౌండ్ లో. బాబోయ్ ఇక్కడ మా అమ్మ పానీపూరి తింటానంటే వచ్చాము. కంట్లో పడిపోతుంది. దుమ్ము మొత్తం కంట్లో పడిపోతుంది. చూడండి మొత్తం దుమ్ము మొత్తం చల్లగా మారిపోయిన కాకినాడ ఫుల్ మబ్బేసింది. ఫుల్ చల్లగాలేస్తుంది తెలుసా. భలే ఉంది. ఐస్ మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఫుల్ గాలి చూడండి గ్రౌండ్ లో. బాబోయ్ ఇక్కడ మా అమ్మ పానీపూరి తింటానంటే వచ్చాము. కంట్లో పడిపోతుంది. దుమ్ము మొత్తం కంట్లో పడిపోతుంది. చూడండి మొత్తం మొత్తం గాలికి చెట్టుకున్న పూలన్నీ రాలిపోతున్నాయి ఫ్రెండ్. ఇతరా కాకినాడ మెయిన్ రోడ్ మొత్తం బ్లాసమ్ చెట్లే. ఇది కాకినాడ అంటే ఇలా ఉంటది ఫ్రెండ్స్. మా కాకినాడ అందాలన్నీ పువ్వులు భలే పడుతున్నాయి ఫ్రెండ్స్. నా మీద కూడా పువ్వు పడింది. ఇంకోండి మొత్తం బ్లాసమ్ చెట్లే. నూకాలమ్మ తల్లి తీర్థం అయితే జరుగుతుంది. ఇంకోండి దర్శనంలో పెద్ద పెద్ద లైన్స్. ఇంకోండి అలా బొమ్మలు కూడా పెట్టారు. మా కాకినాడ రైల్వే స్టేషన్ మొత్తం మారిపోయింది. అంగోండి మొత్తం అప్గ్రేడ్ చేస్తారు. ఇదొక ఇలా కాకినాడని చూస్తుంటే అదొక ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా కాకినాడ. ఇంకోండి ఫుల్ అప్గ్రేడెడ్. ఎవరో బండి వీడియో తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంకోండి కాకినాడ టౌన్. ఇప్పుడు మనం కార్లో కానీ ట్రైన్ లో కానీ వెళ్తున్నప్పుడు మనకి కారంగా అనిపిస్తుంది కదా ఆ ఫీలింగ్. అందుకే తగ్గించుకోవడానికి ఇలాంటి ఏ ముక్కలమ్మాయి ఉసిరికాయ ముక్కలు. ఇవి ఒకటి 2 రూపీస్ అంట. చాలా బాగుంటాయి తినడానికి. వేయకపోయినా కూడా నాలుగు తింటాను భలే ఉంటాయి టేస్ట్. ఇంకోండి మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే S6 మంది S1
అంటే అటు సైడ్ వెళ్ళాలి మనం. ఓకే అటు సైడ్ అమ్మా. మా నలుగురికి 4 సీట్లు తీసుకుంటే ఒక్కళ్ళకి కూడా విండో సీట్ రాలేదంట. నాకేమో విండో సీట్ అంటే చాలా ఇష్టం. ఏం చేస్తాం, ఎవరొక్కళ్ళు అంకుల్ ప్లీజ్ అంకుల్ విండో సీట్ ఇవ్వమంటే అలా ఇచ్చేస్తారులే. ఇంకోండి మన ఎఫ్ఎన్ భోగి శేషాద్రి ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకోండి ట్రైన్ అయితే మంచి నీట్ గా ప్రీమియం గా ఉంది, మంచి క్లీన్ గా, ఏం స్మెల్ లేకుండా చాలా బాగుంది ట్రైన్ అయితే. ఇంకా ఈ సీట్లో అయితే ఎవరు రాలేదు, విండో సీట్ ఖాళీగా ఉంది, అందుకే విండో సీట్ దొబ్బేసా. ట్రైన్ అయితే కదిలిపోయింది. బయట అయితే ఫుల్ గాలి వేసేస్తుంది, మబ్బేసేసింది, చిన్న చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. దారిలో వెళ్తుంటే ఇక్కడ ఇడ్లీ కొట్టేది కనబడింది, అక్కడైతే ఇడ్లీ తీసుకున్నాము. మరి 3 hours జర్నీ కానూరు దాకా వెళ్ళాలి కదా, మరి కడుపు ఫుల్ గా ఉండాలి కదా, అందుకే ఇడ్లీ అయితే తినేద్దాం. ఇప్పుడైతే మన ఇడ్లీ టేస్ట్ చేద్దాము. ఈ పచ్చడి చూడండి ఏదో ఆరెంజ్ కలర్ వేసినట్టు ఉంది, టేస్ట్ చేద్దాం. చిచ్చి పచ్చళ్ళు అస్సలు బాగాలేదు, ఈ చట్నీ అయితే అస్సలు బాగాలేదు. ఇది చేసేద్దాం. పుల్లగా ఉంది ఇది, ఈ చట్నీ కూడా టేస్ట్ లేదు, పుల్లగా ఉంది, అదేదో రకంగా ఉంది, ఏదో కారపొడి ఉంది. ఇంకా కారపొడితో కూడా టేస్ట్ చేద్దాం. కారపొడితో బాగానే ఉంది. వర్షం చూడండి ఎంత గట్టిగా పడుతుందో. అనపర్తి మా అమ్మమ్మ ఊరు ఇక్కడ అనపర్తి దగ్గర చూసారా ఎంత గట్టిగా పడుతుందో వర్షం. ఇంకోండి గ్లాస్ మీద తెలిసిపోతుంది, బయట కూడా ఎంత గట్టిగా పడుతుందో వర్షం. బాబు చాలా గట్టిగా పడుతుంది. కాకినాడలో ఉందో తెలియదు కానీ అనపర్తిలో సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఈ షాప్ దగ్గర ఎంత ఆశగా ఉసిరికాయ బద్దలు కొనుక్కున్నాను, 2 rupees. కానీ చూస్తే టేస్ట్ చేసి చూస్తే ఇవి అల్లం ముక్కలు అని తెలిసినాయి. ఎంతో ఆశగా కొనుక్కున్నాను, టేస్ట్ చేద్దాం. చాలా ఘాటుగా ఉంది చూడడానికి కూడా, ఎంత ఉంది. అల్లం ఫ్లేవర్ మంచి ఘాటుగా ఉంది. మామిడికాయ మొక్కలు ఉసిరికాయ మొక్కలు చూసాం కానీ ఇలా అల్లం మొక్కలు కూడా పెట్టేశారంటే నేను ఇంకా షాక్ లో ఉన్నాను. ఇంకండి సమోసా, ట్రైన్ ఎక్కాక సమోసా తినకపోతే అసలు ట్రైన్ జర్నీ చేసినట్టు ఉండదు. ఎందుకంటే ఎలా ఉన్నా తినాల్సిందే, అంటే ఆ ఫీలింగ్ వేరే. తెలిసిందే కదా సమోసా ఎలా ఉంటాయో, ఏం లేదు. లోపల కర్రీ మొత్తం చల్లగా ఉంది, కర్రీ మొత్తం లోపల ఎలా చూడండి బ్లాక్ గా ఫస్ట్ గానే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడే మేమైతే నెడదవోలు జంక్షన్ లో అయితే దిగిపోయాము. ఇక్కడే మేము దిగిపోలే, ఇక్కడ నుండి 7:30కి బస్సు అయితే ఉంటుంది కానూరుకి, ఎక్కేసి వెళ్ళిపోవడమే. స్టేషన్ ఎంత చల్లగా ఉంది తెలుసా, చాలా చలిగా ఉంది. ఇప్పుడు కాంప్లెక్స్ కి వెళ్ళి బస్సు ఎక్కుదాం రండి. బాయ్ బాయ్ శేషాద్రి ట్రైన్. సూపర్ ఎక్స్పీరియన్స్ మాకు ట్రైన్ అయితే ఇది, చాలా బాగుంది. ఇది స్టేషన్ మధ్యలో భలే పెట్టారు, ఎద్దుల బండి. ఇంకండి ఇక్కడ ఆయిల్ నెడదవోలు అని కూడా ఇలాగ బోర్డు పెట్టారు. ఇక్కడ మంచి మంచి ఫోటోలు తీసుకోవచ్చు. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది తెలుసా మీకు, ప్రతి రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ చేశారు, భలే చేశారు. భలే ఉంది స్టేషన్. ఇప్పుడు మనం త్వరగా కాంప్లెక్స్ వెళ్ళి వదిలితే బస్ మిస్ అయిపోతుంది. ఇంతకీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాడ్ భగత్ సింగ్ సినిమాకి వెళ్ళి అందరూ వెళ్ళారా? ఇంతకీ సినిమా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇదే నెడదవోలు బస్ స్టాండ్, ఇదే మేము ఎక్కాల్సిన బస్సు. వెళ్ళిపోదాము, చాలా చలిగా ఉంది. ఓకే మన అయితే లోపలికి వెళ్ళిపోదాం. బస్సు ఖాళీగా ఉంటుంది, కండక్టర్ సీట్లో కూర్చోవచ్చు. టికెట్ మనమే కండక్టర్. ఇక్కడ బాబు టికెట్ తీసుకున్నావా బాబు? కండక్టర్ నన్ను జాబ్ చేసేమంటున్నారని వెళ్ళిపోతారంటే డాన్స్ చేద్దామని వస్తే నాకన్నా ముందు బస్సే బ్రేక్ డాన్స్ చేసేస్తున్నాము. అయ్యా అబ్బా, నాకన్నా ముందు ఈ బస్సే బ్రేక్ డాన్స్ చేసేస్తుంది. బాబోయ్ అమ్మా, బాబోయ్ ఊగిపోతున్నావు. బాబోయ్ బలి ఎలా ఉంది చూసారు రోడ్లు. బాబోయ్ గట్టిగా మళ్ళీ మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము, ఫ్రెష్ అయిపోయాను. బయట అయితే చాలా చలిగా ఉంది. ఇక్కడ వర్షాలు ఏం లేవంట కానీ చాలా చలిగా ఉంది. కాకినాడ నుండి ఇక్కడికి వచ్చేసరికి చాలా నీరసం వచ్చింది. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మాయా ఉంటాను మరి. జై హింద్.